ఎందుకు నాకు ప్రజలు సపోర్ట్ చేస్తారు యాజ్ ఏ లేడీగా మీరు చెప్పండి. రెండోది 2,000 కోట్లు ఉన్నాయి, 2,000 రూపాయలకి ఏదైనా చేస్తుంది అంటాడు. 2,000 రూపాయలు టిప్ ఇస్తాం ఎవరైనా మాకు వస్తే మా ఇంటికి ఇదేమంటారు, ఒక సావుకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికన్నా వెళ్తే ఆ మేళాలు వాయించే వాళ్ళకి టిప్ ఇస్తాం 2,000 నుంచి 5,000 వరకు. నేను 1991 నుంచి హీరోయిన్గా చేస్తున్నాను. మీరు ఆ రోజు నుంచి నా అకౌంట్లు ఇస్తాను, అన్ని అకౌంట్ ఆన్ రికార్డే కదా. నాకు ఎన్ని లక్షల రూపాయలు షూటింగ్ వల్ల వచ్చాయి, నా ఇల్లు నేను ఎలా కట్టాను, నాకున్న ప్రాపర్టీస్ ఏందో మీరు చూసుకోండి. లేని వాటిని 1,000 కోట్లు అని అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవ్వదు. ఈరోజు మీ ద్వారా నేను భానుకి ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు ముద్దుకృష్ణం నాయుడికే పుట్టుంటే 1,000 కోట్లు నేను దోచుకున్నట్టు ప్రూఫ్ చూపించు, నేను రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతా. లేదంటే నువ్వు ఎమ్మెల్యేగా రిజైన్ చేసి రాజకీయ సన్యాసం చెయ్యాలి. సవాలా? 1,000 రూపాయలు 2,000 అడుక్కున్నానంట. ఎవరి దగ్గర అడుక్కున్నా? నా ఇల్లు నగిరిలో ఉంది, నా ఓటు నగిరిలో ఉంది. ప్రతి ఎలక్షన్లో నేను ఇప్పటి వరకు నా ఓటు ఇక్కడ నగిరిలో వేస్తున్నాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళని నా అన్నదమ్ములుగా గౌరవించి, నా అన్నదమ్ములకి ఏం చేస్తానో అదే వచ్చిన వాళ్ళకు కూడా అంతే గౌరవంతో పంపిస్తున్నాను. అలాంటిది నువ్వు ఆఫీసు లేదు, ఇల్లు లేదు, ఎవరో ఒక లీడర్ మీద పడి వాడి డబ్బుతో కాఫీ తాగుతావు, వాడి డబ్బుతో అన్నం తింటావు, వాడి డబ్బు ఇస్తే కానీ గుళ్ళో హారతి పళ్ళెంలో కూడా డబ్బులు వేయవు. నువ్వు కూడా నా గురించి మాట్లాడితే ఎట్లా? ఈరోజు అడుగుతున్నా, నువ్వు ఏం మూటలు మోసావని. ఈరోజు నీకు అన్ని ఆస్తులు ఉన్నాయి చెప్పు. నాకు ఆస్తులు ఎలా వచ్చినాయో నా ఐటీ రిటర్న్స్ చూడు, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూడు. ఏ ప్రొడ్యూసర్ ఏ సినిమా చేస్తే ఎంత అమౌంట్ వేశాడు, ఏ టీవీ షో చేస్తే ఎంత అమౌంట్ వేశారు, ఏ షాప్ ఓపెనింగ్ చేస్తే ఎంత వేశారు, ఏ యాడ్ చేస్తే ఎంత వేశారో క్లియర్గా ఉంటుంది. నువ్వు ఏం చేసావు, ఏ మూటలు మోసావు, ఏం కూలి పని చేసావు, లేకపోతే ఏం చెమటోడి పని చేసావో నువ్వు మీ ఆవిడ లెక్కలు చూపించండి, మీ ఐటీ రిటర్న్లు చూపించండి, మీ ఇది చూపించండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు కష్టజీవి, ఎవరు కష్టపడి పనిచేశారు, ఎవరు అడుక్కున్నారు 1,000-2,000 అనేది మీకే అర్థమవుతుంది. ఎస్, గాలిబాను గారిని మొన్న నేను ఇంటర్వ్యూ చేశానండి ఇదే ఇష్యూ మీద. ఒక మహిళని ఆ రకంగా కామెంట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఒక విధంగా ఇదే అంశాన్ని మీరు ఏదైతే రైజ్ చేశారో అదే టోన్తో నేను కూడా అడిగాను. ఆయన చెప్తున్నది ఏంటంటే, ఒకప్పుడు అంటే నా ఉద్దేశం ఆవిడ్ని కించపరచడం కాదు, 2,000కి ఏదైనా చేస్తుంది అంటే దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తున్నారు. నా ఉద్దేశం ఆ రోజుల్లో డబ్బులు లేక 2,000, 3,000కి కూడా అడిగే పరిస్థితి, చేయి జాచే పరిస్థితిలో ఉన్న ఆవిడ, శ్రీనగర్ కాలనీలో 12,000 రూపాయలకి రెంట్కున్న ఆవిడ ఈరోజు 1,000 కోట్లకు పడగలెత్తిందని చెప్పే ఉద్దేశంలో ఉంది తప్ప దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళొద్దు అని అంటున్నాడు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తిన తర్వాత ఈరోజు డైవర్షన్ చేయాలనుకుంటున్నాడు. అతని ఎక్స్ప్రెషన్ చూడండి, 2,000 రూపాయలకి ఏదైనా ఈవిడ చేస్తుంది అని మార్కెట్లో వినికిడి. ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత వల్గర్గా, ఎంత కేవలంగా మాట్లాడాడు. ఈ రోజుటికి నేను సినిమా చేస్తే ₹1,00,00,000 పైన ఇస్తారు. రీసెంట్గా చేశాను, ఆ వైట్ అమౌంటే మీరు అకౌంట్స్ ఇస్తాను చూసుకోండి. అలాగే నేను చేసే టీవీ షోస్ ఏవైతే ఉన్నాయో, జబర్దస్త్ కానీ, డ్రామా జూనియర్స్ కానీ, ఏదైనా కూడా ఈవెంట్లు కానీ, ఒక్క షోకి ఒక రోజుకి నాకు ఎన్ని లక్షల రూపాయలు ఇస్తారో అమౌంట్ అన్ని వైట్ అమౌంటే కదా, అగ్రిమెంటు అకౌంట్లో వైట్ అమౌంట్ ఉంటాయి, అవన్నీ రికార్డ్ ఇస్తాను. ఏ రోజు 2,000కి నేను ఎవరి దగ్గర చేయొచ్చో చెప్పాలి. రెండవది, మీ నాన్న గుంటూరులో లెక్చరర్గా ఉండేవాడు. లెక్చరర్గా ఉండేవాడికి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి, మీకు ఎలా పంచిపెట్టాడో మీరు లెక్కలు చెప్పాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా ఆస్తులు, నా లెక్కలన్నీ ఐటీ రికార్డు, నా బ్యాంక్ స్టేట్మెంట్తో క్లియర్గా ఉన్నాయి. లేదు బినామీల పేరు మీద ఉన్నాయని మీకు అనుమానం ఉంటే అవి అయినా ప్రూవ్ చేస్తే నేను ఖచ్చితంగా నేను ఏదైతే ఛాలెంజ్ చేశానో దానికి కట్టుబడి ఉంటానని కూడా ఈరోజు చెప్తున్నా. అండ్ మూడవది, అంటే నగిరి ఇంటి గురించి ఏడుస్తాడు, హైదరాబాద్ ఇంటి గురించి ఏడుస్తారు, చెన్నై ఇంటి గురించి ఏడుస్తారు. చెన్నై ఇల్లు ఎప్పుడు కట్టాము, అది ఏ డేట్లో కట్టాము, ఏ డేట్లో గృహప్రవేశం చేశామో ఆన్ రికార్డే కదా, ఈరోజు మార్చేదానికి కాదు కదా.
చెన్నై ఇల్లు అప్పటికి నాకు పెళ్ళైనా అయిందా లేదా అని తెలుసుకోమను. తెలుసుకోకుండా నోటికి వచ్చింది మాట్లాడితే ఎలాగా? అలాగే హైదరాబాద్ ఇల్లు గృహప్రవేశం జరిగినప్పటికీ నేను ఎమ్మెల్యే అయ్యానా లేదా అనేది తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఎలా మాట్లాడతావు? నగిరి ఇల్లు గవర్నమెంట్ వచ్చే ముందు కట్టానా, అది వచ్చిన తర్వాత కట్టాను, ఆ డేటు టైం. ఎందుకంటే నేను అందరినీ పిలిచి ఘనంగా అందరికీ భోజనాలు పెట్టే నేను ఓపెనింగ్ చేశాను. ఏ డేట్లో చేశాను చూడు. అప్పటికి ప్రభుత్వం వచ్చిందో లేదో చూడు. 10 సార్లు అబద్ధం చెప్తే నిజం అవుతుందని. అసలు గవర్నమెంట్ రాకముందు యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను కట్టుకున్న ఇళ్ళని దోచుకున్న డబ్బులు అని చెప్పడానికి సిగ్గుండాలి. అయితే ఇక్కడ ఒకటి గాలిబాను అన్న తర్వాత